చూసేదానికి దొంగ టైప్ ఉంటా బండి అది మళ్ళీ వాట్సాప్ ఎవ్రీబడి, ఇట్స్ మీ దాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటిదంటే బైక్ ప్రాంక్, అది కూడా స్మిత్ పైన. యాక్చువల్లీ మేము 4 మెంబర్స్ పార్క్కి పోయినాం వీడియో కోసం. స్మిత్కి చెప్తాను అనమాట ఏంటిదంటే బైక్ నువ్వే పోగొట్టినావు, ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే ప్రూఫ్ కోసం, ఇంట్లో కూడా చూపించాలన్నమాట. అందుకని ప్లస్ మళ్ళీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తా అని ఫుల్ టెన్షన్ ఇచ్చిన స్మిత్కి. ఈ వీడియో ఎండ్ దాకా వాచ్ చేయండి, ఫుల్ మజా వస్తుంది అనమాట. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇడికి తెచ్చినావు, అసలు ఎందుకు తెచ్చినావు? ఏం వీడియో అన్నావు, అదన్నావు ఇదన్నావు. ఈరోజు వీడియో షూట్ ఈయనే అసలు ఏముంది బాయ్ ఆడ వీడియో తీయడానికి? చెట్లు తప్ప ఏం లేవు అన్నాడా? అంతే. వాన ఒకటి వచ్చి ఇక్కడ ఫస్ట్ ఇంట్రో తీసుకుందాం, దాని తర్వాత ఇంకా బయటికి పోదాం. ఏడన్నా మంచి లొకేషన్ ఉంటే ఆడ తీసుకుందామంట. సరే పోదాం, ఓకేనా? రైట్. అదే ఇడికి తెచ్చినావు, ఇప్పుడు నెక్స్ట్ ఏంది చెప్తే ఏందని చేయొచ్చు. ఫస్ట్ లొకేషన్ చూసుకుందామని వచ్చిన. ఈడైతే ఈ పార్క్ లో అయితే ఏం లేదన్నమాట. స్టోరీ లేదు, ఏం తెలియదు. థింక్ చేయాలి స్మిత్. ఫస్ట్ మాట నువ్వు వచ్చినావు కదా స్మిత్, ఇంకా ఫేమస్ అవుతావు నువ్వు. ఇంకా యూట్యూబ్ కదా వచ్చింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. మా వాటర్ బాటిల్ తీసుకొని వస్తా. నువ్వు తెచ్చే లోపల మేము ఏంది కంటెంట్ అని మేము కంటెంట్ థింక్ చేస్తాం అంతలేకే. ఇంకా మళ్ళా లైట్ డల్ అయినాకో వేస్ట్ అవుతుంది. మనం వచ్చి అవునా కదా లకి, మళ్ళీ వానగానే వస్తుంది. అవును. అంతలో వాటర్ బాటిల్ తీసుకురా అమ్మా, ఓకేనా? బైక్కి కదా దమ్మా. జల్దీరా స్మిత్. ఫస్ట్ మాట ప్రాంక్ ఏంటిదంటే స్మిత్కి షాప్కి పంపించాను అనమాట. అది ఫస్ట్ మాట. బైక్ బయట పెట్టి వాడు లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకొక కీస్ నా దగ్గరనే ఉంది. ఆ కీస్ తీసుకొని నువ్వు బండి తీసుకొని పోవాలి, పార్క్ చేస్తున్నావు. నువ్వు వచ్చి ఇటు సైడ్ వెనకాల పార్క్ చేయాలన్నమాట. ఇంకొక కీస్ నా దగ్గరనే ఉంది. బయటకు వచ్చినామంటే బైక్ ఉండదు అనమాట. ఫ్రాంక్ ఈరోజు తిట్టాలన్నమాట. అందరూ స్మిత్ వేసుకోవాలన్నమాట. అదే ఫ్రాంక్. స్మిత్కి అస్సలు తెలుసు. అసలు ఈరోజే ఒక 10 days తర్వాత స్మిత్ ఈరోజే కలిసిండు. స్మిత్కి అసలు తెలుసు. పాపు నువ్వైతే బయట ఉన్నాడు. విజయ్ నువ్వైతే నువ్వు నెక్స్ట్ లెవెల్. ఇంకా నువ్వు ఎట్లా అనాలంటే నువ్వే దొంగని సూపర్ అట్లా అయితే వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎండ్ దాకా వాచ్ చేయండి. స్మిత్కి తెల్లనమాట. మనము వాడు షాప్లోకి వెళ్ళిపోయి బయటికి వచ్చినమ్మంటే బండి ఉండదని. అది స్మిత్ పైన ప్రాంక్ అనమాట. స్మిత్ రియాక్షన్ కావాలా? పోయింది స్మిత్. చావి అన్న జల్దీ. ఇంకా ఇప్పుడు వస్తాడు. వానికి తెలుదనమాట ఫస్ట్ మాట ఏంటంటే వన్ పైన ప్రాంక్ అవుతుందని. ఇప్పుడు వాడు బైక్ పెట్టినమ్మంటే వన్ రియాక్షన్ అయితే మెయిన్. వన్ రియాక్షన్ చూసుకుందాం అనమాట. వచ్చే వస్తుంది. జూమ్ చేయి. జూమ్ అవుట్ చేయి. పోయిండు మన లక్కి పోయింది. ఇప్పుడు గడిచిన బండి తీసుకొని ఇంకా జంప్ ఇంకా సీదా స్మిత్ షాక్ అవుతాడు. వచ్చి స్మిత్ పోయిండు లోపలికి. స్మిత్ అక్కడ వెళ్తున్నాడు. స్మిత్ అక్కడ ఇక్కడ బండి తీసుకుంది. అడుగుతున్నాడు బండి కనపడటంలే, బండి చూసిండ్రా అని. మనకి తెలుసు బండి మనమే దొబ్బేసామని. టెన్షన్లో ఉన్నాడు స్మిత్, బండి కనపడటం లేదని. ఇట్లా స్మిత్ అక్కడనే ఉన్నాడు. బండి తీసుకొని లక్కీ బండి వేసుకొని వచ్చిండు. ఇంకా సీదా కావాలకి. ఇప్పుడు మేము బైక్ తెచ్చింది స్మిత్కి తెలుసు అనమాట. లక్కీకి నాకి దాస్ బైకే తెలుసు. స్మిత్ ఇప్పుడు బండి వచ్చినాక చూసి షాక్ అవుతాడు అనమాట. బండి బయట లేదేందని. మేము బండి తీసుకొని ఒకసారి పార్క్ చేసి. హలో స్మిత్. ఓకే హలో
చెప్పు స్మిత్, ఏమైంది స్మిత్? బండి ఎందుకు లేదు మా ఎట్టా ఆడ పెట్టినావు, ఆడ పార్క్ చేసినావు? ఆడ అడగకూడదు వాళ్ళు అన్న చూసిండ్రా అని. అట్టెట్ట అంటారు మా, నువ్వన్నా చూడలే బండి ఆడ పెట్టినావని. నువ్వు మా మీద జోక్ చేస్తుండవా? అట్ట చేయక మా, మళ్ళీ వీడియో తీయాలా, లైట్ ఫెయిల్ అవుతుంది. స్మిత్ వీడియో తీయాలి మా స్మిత్, జల్దీ రా. అట చూడమా ఏడంది జోక్ చేస్తున్నా. టైం అయింది, నువ్వైతే జోక్ చేసుకుంటా కూర్చున్నావు. జల్దీ రా. చూడు స్మిత్, నిజమా నువ్వు చెప్పేది చెప్పు, మేమన్నా వస్తాము. వచ్చిన సైడ్ పక్కన చూడు, ఏడుందో ఏడ పెట్టినా అట చూసుకో. నిజంగానా జోక్ చేస్తున్నావు? ఇదో కరెక్ట్ చెప్పు. అట్ట పోతుంది అది, మనం పార్కింగ్ లో పెట్టిన బండి. జల్దీ చూడు, అట్ట చూసుకో, ఫస్ట్ పక్కన చూసుకో జల్దీ. వస్తున్నాం, పక్కన చూసి కాల్ చేయి. బండిడా పెట్టినావు, బండిడా పెట్టి ఇంకా బిస్కెట్ కొనుక్కొని పోయినా. బిస్కెట్ కొనుక్కొని అన్ని ఒక పిల్ల కంపడితే అమ్మతో మాట్లాడినా. వాటర్ బాటిల్ తీసుకురా అని మాట్లాడినా. ఇంకా వచ్చి నవ్వుతుంటే మా మీద జోక్ చేస్తుంది అనిపించింది నాకు. సీరియస్ మేము నిజంగా అనుకున్నాం జోక్ చేస్తున్నాం. బండి వాళ్ళు ఎందుకు తెచ్చారు? అదే నేను అంటున్నా, నేను హ్యాండిల్ లాక్ కానీ బండికి హ్యాండిల్ లాక్ చేయలేదు. ఇప్పుడు నేను నిన్నే పెట్టినా కానీ కీస్ ఉంటాయి, మనం మీరు ఉంటాం కాబట్టి. లేకుంటే హ్యాండిల్ లాక్ వేయాలా? హ్యాండిల్ లాక్ వేయకుండా మూమెంట్ అవుతుంది, బండి పోతుంది. ఏం చేద్దాము? లైట్ ఒకటి ఫెయిల్ అవుతుంది. వీడియో తీసుకోవాలని వచ్చినామ్మా మనము. ఈయన పెట్టిన బండి పెట్టిద్దు గజ్జట బేకరీలో బిస్కెట్ కొనుక్కొని పోయినా. లేదు పోలీసులు రాలే. వాళ్ళు ఎట్టా పోయింది మా బండి? ఇంకా రాలేదని మేము అందుకే ఫోన్ చేసాము. ఇంకా లేట్ అయింది, ఇంత లేట్ అయింది. వాటర్ బాటిల్ తెమ్మంటే తేలే అని ఆడ పార్క్ కాడికన్నా పోయి మనం మాట్లాడతాం. ఎవరికన్నా ఫోన్ చేద్దాం ఆడికి పోయి. లక్కీ ఒక 5 minutes వచ్చినాం, ఇట్నే వచ్చా ఉండు. ఇప్పుడు బైక్ అయితే పోయింది, మనకే తెలుసు ఎట్టుందా అని. ఏం స్మిత్ నువ్వు? స్మిత్ జోక్ చేస్తున్నాడు అని నా ఫీలింగ్ అబ్బా. బండి పోయిందని అంతా నవ్వుకుంటా చెప్తున్నాడు ఆరాంగా. అంటే అన్న పెట్టిండు వీడియో అంటుండే, మనం చేయకుండా మనం స్మిత్ వీడియో చేస్తున్నాడు. కాదు మా, నువ్వు హ్యాండిల్ లోకి వెళ్ళా అంటే నీకు తెలుసు బండి నువ్వే కావాల్సిందే తీసి పెట్టి మా కాడ జోక్ చేస్తుందో. హ్యాండిల్ లోకి తీసి ఆడ పెట్టి ఆడ బిస్కెట్ కొనుక్కొని పోయినా. హ్యాండిల్ లోకి వేయకుండా నువ్వు బండి ఎట్టా పార్క్ చేస్తావు? నీకు అంతా నాలెడ్జ్ లేదా? బైక్ నాది కూడా కాదు. ఈ మంచిగా అయితే పోనీ ఒక 3-4 days అయినా కానీ ఇడిపించుకోవచ్చు. ఆడన్నా ఉందా ఏమన్నా కంప్లైంట్ ఇవ్వచ్చు. వీళ్ళన్నా ఇంకా కిరికిరి చేస్తాడు. సర్వీసింగ్ ఇచ్చిన వెహికల్. ఇవాళన్నా మీ ఫ్రెండ్స్ ఆడ ఏమన్నా ఉన్నారా నార్మల్ గా? అంటే నేను సౌరాన్ని ఏమన్నా తీసినట్టు? ఎందుకంటే నువ్వు హ్యాండిల్ లోకి వెళ్ళాలంటే తీస్తే మీ వాళ్ళే తీసిండాలా. అంటే నీకు తెలిసి ఎందుకు చూస్తున్నావు అంటే ప్రూఫ్ చూపించాలి కదా నిజంగా పోయినట్టు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు పోయి. మాట్లాడతాడు. పెట్టుకున్నా నువ్వు కూడా వీడియోలో ఉంటే, నువ్వు కూడా ఫ్యూచర్లో బాగా హిట్ అయినా ఒక వైరల్ అయినా ఒక వీడియో అట్లా యూట్యూబ్లో నుంచి నువ్వు కూడా ఉంటావు లే అనుకున్నా. నాకన్నా పెట్టుకున్నావు. నువ్వేంది మా బండి తీసుకొని బాయ్ ఇప్పుడు బండి తీసిండు, రేపు ఇంకేమేమి తెచ్చాడో బాయ్. వస్తే లేదు ఏమి అట్లా ఇంత అడిగితే ఇప్పుడు నేను తీయాలి అంటున్నాడు. మళ్ళీ బండి ఏదంటే నాకు తెలిసి పెట్టినా పోయింది అంటున్నాడు. ఇప్పుడు బండి వాళ్ళని అడగాలంటే నాకు తెలియదు. నువ్వే దొంగ అంటే ఇప్పుడు నాకు కనపడుతున్నావు అని చెప్తుండ్రు. వేసేసాడు, బాగా వేసేసాడు. పంపడాను బండి తెప్పిస్తుంది. అది చూసేదానికి దొంగ అంటే బండి అది మళ్ళీ ఇప్పుడు బండి తీసుకుపోయినావు స్టాలే మళ్ళీ దొంగనివే. అట్లా పోతే మీ ఇంటికాడికి వచ్చామని ఇటు వచ్చినావు నువ్వు. అంటే ఎటకారాలు వద్దు. ఇల్లు తెలుసు కదా. పక్కా స్కెచ్, అందుకే బ్లాక్ అండ్ బ్లాక్ స్కెచ్ బండి లేపాలని. నాకు అర్థమైంది, నాకు మ్యాటర్ అర్థమైంది. నువ్వే లేమా తీసుకొని పోలే తీసుకొని రామా బయటికి పోం. లైట్ చూడు, టైం చూడు. స్మిత్ బాగా అర్థమైంది, ఆకలి అవుతుంది. మస్కిర్ చాలు. సీరియస్ గా మొబైల్ తేడా బండి తప్పకు. మొబైల్ కూడా దొంగతనం చేస్తాడు. అక్కడ ఉంది, ఐఫోన్ ఉంది.
ఇచ్చేసి నా ఫోన్ ఫోన్లే నీ ఫోన్ నా ఫోన్ నాకు బండి తప్ప ఫస్ట్ లేదు అక్కడ బండి నువ్వు లేదు. చెప్పినా లేదా పోయేటప్పుడు ఇంకేం చెప్పినా ఇంకేం చెప్పినా బండి వీడైతే రికార్డ్ వాళ్ళకి అవుతుంది వీడైతే రికార్డ్ అవుతుంది నీ పేనే పోలీస్ కంప్లైంట్ నాకు తెలుసు అంట పోలీస్ వానికి. తెలుదంటే తెలుదాను వాడు అడిగేది ఒకటే రెండే క్వశ్చన్లు వాడు అడిగే నేను అడుగుతాడు బండి ఆడబెట్టు ఎవరు నడుపుకుంటూ వచ్చింది ఎవరు వచ్చి కీస్ ఇచ్చినాం 3 ఆన్సర్ చేయి స్మిత్ బండి నేనెందుకు పట్టుకుంటా పట్టుకుంటా నాకు సంబంధం నేను నీ టైప్ ఒకరిని చూసినా నువ్వే తీసుకొని పోయింది. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అది హ్యాండిల్ లోకి లేదు కదా, అది లేదు మళ్ళీ నువ్వు ఎందుకు వేయాలి? అంటే నువ్వే తీసుకొని పోయి అమ్మి నీ పైన గ్యారెంటీ నాకు డబ్బులు ఉంటున్నాయి కాళ్ళు, డబ్బులు లేవు. ఇప్పుడే ఇచ్చారా డబ్బులు నీకు మా కాడికి వచ్చుంటేనే నీకు డబ్బులు ఇస్తారా? నాకు ముందు నుంచే నమ్మకం ఉంది మన పైన. దొంగలని కాదు మంచోడ్లే మీ స్మిత్ మంచోడ్లే బండి తెచ్చు అన్నా, బండి తీసుకొని నేను తెస్తున్నా కదా అన్న. ఓన్లే మా ఎన్ని వద్దు జోక్ అయిపోయింది బండి తెచ్చి నాకు ముందే చెప్పిండు పోయి వానికి ఎందుకు ఇచ్చిన పోయి దొంగ టైప్ కనపడుతుండే వాడు. కాదు ఇప్పుడు మనము ట్రిప్స్ వచ్చినామా లేదా బండి ఉంటే మనం ముగ్గురం కలిసి మళ్ళీ లక్కీని తీసుకొని వచ్చినాం అక్కడి నుంచి. డబల్ అయిందా లేదా? బండి మాకాడుంది ఆ కష్టాలు ఎందుకు? నువ్వే చెప్పు. నేనే కదా పోయి తెచ్చింది లక్కీ బండి ఉంటే మన దగ్గర బండి ఉంటే మనం ఎంత తీసుకొని వస్తాం. పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్. మా బండి దాపు పోదాం. లైట్ ఫెయిల్ గా ఏ మస్కిరి వచ్చి స్మిత్ నువ్వు గమ్మనండి పో స్మిత్ జల్దీ దాపో. నిజంగా నాకు తెలుసు ఆడుందో బండి. ఏంది బాయా? దొంగతనం చేసినాక ఇంకా అంతే చెప్తారు నాకు తెలియదు. ఏ దొంగతనం ఇప్పుడు గింగతనం దొంగతనం అన్నా చేసిన వాళ్ళు దొంగతనం లేదు దొంగతనం కనపడుతున్నానా? కనపడుతున్నాడా లేదా? కనపడుతున్నాడా లేదా? నవ్వు వస్తుంది కనపడుతున్నాడా లేదా? లక్కీ నువ్వు చెప్పు కనపడుతున్నాడా లేదా? నేను దొంగనే కాదు. అడుగు వాళ్ళని అడుగు. చూడండి అందరికి చెప్తున్నా నిజంగా బైక్ పోయింది దొంగతనం చేసి స్మిత్ దొంగతనం చేసి నేను ఏం చేయలే. చేసిండో మాకు తెలుసు. నేను ఇది యూట్యూబ్ లో పెడతా నాకు తెలుసు పోయి తీసుకోరా. తెలుసు కాబట్టి అమర్చినట్టు మనం దొంగనే కదా అని కంపల్సరీ లేదు. అడుగు 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 अंकल गाड़ी लेके गए गाड़ी नहीं दे रहा अंकल. गाड़ी उधर उधर रखे थे हम लोग दुकान को गए थे उधर गाड़ी नहीं मिल रहा दिखने में कैसे दिख रहा अंकल? हाँ नहीं दिखता देखो. फिर चोर गाड़ी नहीं लेके मैं. गए गाड़ी किधर है? मुझे क्या मालूम है? बीपी ले पाको पंडित देपी को अंकल अंकल दिखने में ऐसे दिख चोर जैसा दिख रहा है अंकल. पापा ना पापा ब्लैक ब्लैक पेना चोर लगता है चोर. అయిపోయింది లేదు నేను తీసుకోలే. అంకుల్ కూడా ఆడ పార్క్ వచ్చిన అంకుల్ కూడా అర్థమైంది. ఇచ్చిందేమో స్మిత్ చేతికి, బండి ఇచ్చింది స్మిత్ చేతికి, పైసలు ఇచ్చింది స్మిత్ చేతికి. అయ్యన్న బండి రాలే ఎట్టా ఇది? నాకు అన్నీ అర్థమైంది మా నువ్వే మా దొంగని అన్నా లేదా నేను దొంగని కాదు. దొంగని బండి అది నాకేం తెలుసు? నీ చేతికి ఇచ్చే వాళ్ళ నాకేం తెలుసు అంటూ. అది ఎవరో తీసుకోండి అన్న తీసుకోండి. అన్న మాతోటి ఉన్నాడు. విజయ్ తీసుకొని పోయిందా మేము కూర్చొని కంటెంట్ గురించి ఆలోచన చేస్తా ఇప్పుడు ఉన్నాము. విజయ్ లేడు కదా మన పక్కన ఆ. అందుకనే ఇంకా విజయ్ పైన ఇప్పుడు ఆ మనిషి మాత్రం కంటెంట్ ఆలోచన చేస్తా ఉన్నాం. నువ్వు చూస్తే పోయినావు, నువ్వు రాలేదు లేట్ అయిందని చెప్పి మేము వచ్చినాము. నువ్వు చూస్తే మళ్ళీ ఆ మనిషి పడిపోతుండు. నాకు ఏం లేదు మా పోయి బైక్ తీసుకురా అన్నా నాకు లేట్ తెలుసు అవుతుంది అన్న పెట్టిపోయినా. అన్నకి అలా బైక్ ఏ నిజంగా జల్దీ పో ఊరికి మళ్ళీ ఆ మనిషి సీరియస్ అయితే నీకు తెలిసిన దాసన గురించి మనిషిని కాదు. చెర్రైనా అనుకో ఇంకా వేరేదైతే నిజంగా నా బండి పెట్టిపోయినా నాకు తెలుసు. A few minutes later. మా చూసేదానికి నిజంగా నువ్వు దొంగంట అయిపోయి ఉన్నావు అన్నా నువ్వుగా నేందాను. నిజం సీరియస్ గా నువ్వు చూసేదానికి ఇట్లా గాయస్ బండి తీసుకోపోయిండు. బండి నేను తీసుకోలేదంటే ఒక పని చేయి, అంత దొంగలకి ఉండ నా ఫోన్ కూడా తీసుకోపోయి అమ్ముకొని పైసలు తెచ్చుకోపో. ఏ గమ్ముంటు బండి ఏమైంది? వాడే దొంగ బండికి ఏమైంది? నాకు అన్నం బండి తెచ్చాను, పోనీ ఎవరో దొంగ టైపులు వాడే తీసుకొని పోయింటే పోనీలే బండి ఆడుంది తండ్రి ఎవరు ఎందుకు బండి నేను తీసుకోపోలే. ఫోన్ పగిలింది చూడు అవసరమా? బండి జల్దీ చేసి పోతాం కదా ఇంటికి, నీ వల్ల వీడియో ఫ్లాప్ వాడే తీసుకొని పోయింటే బండి చేసుకున్న వాడేమో నీ పేరు అంటున్నా. చేసుకున్న స్కెడ్యూల్ అంతా ఫ్లాప్. భయ నేను మీతోనే లేను. అదే అంటుండా నేను స్మిత్ చెప్తుండా. వాడే తీసుకొని పోయింటాడు బండి. భయ మా ఇంట్లో మర్యాదకు ఒక స్ప్లెండర్ ఉంది, నాకు ఈ స్ప్లెండర్ ఎందుకు కావాలి? మా ఇంట్లో ఎన్ఫీల్డ్ ఉంది. మళ్ళీ ఈ ఇన్ఫినిటీ ఇది ఎందుకు తీసుకోపోయినా అన్ని బండ్లు పెట్టుకొని మీరు ఇది ఎందుకు తీసుకోపోయినా ఆయన మీరు కాదు భయ, వాడికి ఏళ్ళకి వాడు తీసుకొని పోయిండు బండి. చావేళ్ళకి ఇచ్చి చావేళ్ళకి ఇట్లా తిరగండి మా ఇట్లా తిరిగి చెప్పండి అంతే నాది అయిపోయిందిలే ఇంకా నేను గాయస్ అంతా చేసి మన నా పనికి దొబ్బుతున్నాడు.
ఏ మా నిజంగా చెప్తున్నాను. పొంతిలే మీరు ఏంది పొంతి? నేను చెప్తాను ఏ దూరం నుంచి మాట్లాడే ఫోన్లెస్ స్మిత్ బండి ఆడు. ఏ కొట్లాడాకండ్రి మా నేనేం అడుగుతుందా, సీరియస్ కాకండి. బండి ఆడని చెప్పు, లేదంటే స్టేషన్ వాడు తీసుకొని బండి వాడిని అడుగు. అబ్బా చెప్పులు అవునా? అంటున్నాడు. ఇప్పుడు ఇందాక ఏమన్నాడు, స్ట్రీట్ కాడ పార్క్ చేసినా అన్నాడు. ఒప్పుకున్నాం సరేనా, ఎందుకంటే సాయి ఆ మనిషికి ఇచ్చినాం. స్ట్రీట్ కాడికి పోయినాం మనము. పోయినా వాడంతా అవును, నన్ను ఒకవేళ నేను బండి తీసింటే నన్ను చూసిన వాళ్ళు ఈనేసి కానీ చూపారు స్మిత్ గానే వచ్చింది నలుగురు. మా నాకు లేదా? నాకు డౌట్ ఉంది మా, నాకు తెలిసి నువ్వే దొంగతనం చేసింటా. స్మిత్ మీద డౌటా? నాకు నువ్వే డౌట్ రాదా? వాడు గుండు గిండు కొట్టించుకొని వాడు గుండేసుకొని వీడ దొంగ ఉంటే పుండు పైన అంటుండే దొంగోడని. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకి సిరటు అసలు ఈ బాడీ నిండా ఉండదండి, పచ్చి అబద్ధం. నువ్వే అట్లుండదు అంతా సినిమాలో బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని దొంగ టైపు, నువ్వే పెద్ద దొంగ. నన్నేం చూస్తున్నావే గాఢదుడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అయినా మీరు బండి తీసుకొని పోయి బండి లేకుండా ఇట్లా చేశారని అనుకోలేదు మన. వీడు గజిని అండేమో బండి తీసుకొని పోయి వీడు మర్చిపోయిండేమో. ఎవరు తీసిండ్రు బండి? వీడు తీసుకొని అంటాడేమో. షాప్ ఇచ్చింది వాళ్ళ చేతికి బండి తీసింది ఎవరు? చెప్తుండా బండి నేనే చిక్కినా నా ఫ్రెండ్స్ చేయండి మీకు. బండి తీసుకొని పోయి నువ్వే కదా, నీ మీద చేసినాం. పోయి దానికి ఎందుకు ఇంత సీరియస్ అవుతుండవు నువ్వు? అయ్యో అన్నా, నేను బిస్తారా కదా అన్నా. కొట్లాడుతున్నా అంతా బఫన్ పట్టాలి, బఫన్ టైప్ ఉన్నాడు. నువ్వు అంతా చోరులాగానే ఉండవు. అందుకే అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి. మా సీరియస్ చెప్తా, బండి తీసుకొని పోయినప్పటి నుంచి నీ ఫీలింగ్ ఏంటిది మా, నీ ఫీలింగ్ ఏంటిది? బిస్తారా ఒక 2 రోజులు దొంగతనం చేసిన 10 మందిని అడిగినాడు రోడ్డు పైన. నేను అంటే షాక్ అయినా లేదా? నిజంగా పోయింది బండి, ఫుల్ షాక్ అయినా నేను. నిజంగానే పోయిందా? సర్లే అంతా బాగుంది, బండి రాబో. బండి రాపో ఇంకా. ఇప్పుడే ప్రాంక్ అన్నారు, అప్పుడే బండి ప్రాంక్ బండి ఏ నాకు తెలుసు బండి బండి రాపో. ప్రాంక్ అంటున్నా తీసుకొని ఓకే 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 ఇటు సైడ్ రా అయిపోయా. మా సీరియస్ గా అయిపోయినా, బండి ఆడుందో తెలుసు, నువ్వే దొంగ టైపే కనపడుతున్నా. నిజంగానే బండిదే. లేదు సీరియస్ చెప్పానా మా రియలీ గైస్, ఫస్ట్ మాట చెప్పాలంటే దొంగ లెక్క ఎవరు కనపడుతున్నా అంటే మనం లక్కీ అనమాట. లక్కీ. ఓకే ఓకే చలో, ఇది ఒక చిన్న ప్రాంక్ మా. ఇంకా అందరు వాళ్ళ పైన వేస్తే కనుక్కుంటారని నీ పైన వేసినాము. అది దొరికినావు అనమాట. అది మనోళ్ళకి కూడా తెలుసు, ఇది మనోళ్ళకి కూడా తెలుసు ప్రాంక్. ఎవరికి తెలుసు ప్రాంక్ అని? వచ్చినాక ఇమ్మీడియట్ ప్లాన్ చేసి నువ్వు అంగడి పంపిన గ్యాప్ లో చేసినాం. నేను బక్రా అయినా నాకే నేనే చిక్కినా. చలో గైస్, Bye bye. నీకు ఎట్లా అనిపించింది మా? నేను షాక్ అయినా. నా బండి లేకుంటే ఒక రౌండ్ ఫస్ట్ ఏం అనుకున్నా, నిజంగా బండి పోయింది. బండి పోయిన నా బండి లేకుంటే ఏమనుకుంటేని. సర్లే ఎంత బాగుంది, బండి రాబో. పోదా బండి తీసుకొని రా ఇంకా. నాకు తెలుసు బండి ఆడుతాను. ఓకే ఓకే దాన్ని బండి ఆడుందో చూపిస్తాను. బండి ఆడుందో చూపిస్తా అనమాట. పైకి ఆడబెట్టిండో చూపిస్తా స్మిత్. ఆ నుంచి తీసుకొని వచ్చి ఇటు పక్క సైడ్ పెట్టిండు. తీసుకొని వస్తుండే సైడ్ లో. Hit the like button. Subscribe.